స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రకాశం బ్యారేజ్ కి వరద పెరగనుందా? తెలంగాణలో పడుతున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్కి నష్టమా? వరదల కారణంగా రైతులకి నష్టం రాబోతుందా? ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోబోతుంది? కృష్ణా బ్యారేజ్లో వరదలు వస్తున్నాయి. మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా కృష్ణా బ్యారేజ్లో అయితే వరదలు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం కృష్ణా బ్యారేజ్లో ఉన్నాము. ఏపీలో వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఇక్కడ బ్యారేజ్లో గడిచిన 24 గంటల్లో అయితే 5 లక్షల క్యూసెక్స్ల వర్షం వాటర్ ఫ్లడ్ ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ. ఖమ్మం, వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్లనే ఈ వరద వస్తుంది. అక్కడ కురిసిన వర్షాల వల్ల ఆ ఫ్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వరద పెరగడం వలన మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో ఈ ముంపు ప్రాంతాల్లో ప్రజలందరినీ గవర్నమెంట్ ఆల్రెడీ సేఫ్ జోన్లకు పంపించేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీష నిన్న మున్నేరు ప్రాంతాల్లోకి వెళ్ళి పరిశీలించారు. ఆయన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా అక్కడున్న మనుషులందరినీ కలిశారు. ప్లస్ అక్కడ నుంచి సేఫ్ జోన్లకు కూడా పంపించారు. నిన్న అయితే ఇలా వర్షానికి కారణమైన ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయేమో అని చెప్పి అందరినీ సేఫ్ జోన్లకు అయితే పంపించేశారు. ఈరోజు ఉదయం నుండి వరద ప్రస్తావన కాస్త ఎక్కువ అవడంతో వరంగల్, ఖమ్మం వర్షాలు తగ్గడం వలన అలానే శ్రీశైలం, నాగార్జున సాగర్ పులకరించింది కూడా. ప్రస్తుతానికైతే మనం కృష్ణా బ్యారేజ్ చూసుకోవచ్చు. ఆ వాటర్ ఫ్లో చూడండి ఒకసారి. మనం గత ఏడాది బుడమేరు వచ్చేలాగా ఉందిదేమోనని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అవేమీ నమ్మొద్దు. ప్రస్తుతానికైతే మేము అన్నీ అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తగిన చర్యలు తీసుకుంటున్నాం. మేము అన్నీ ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లకు అన్నిటికీ పంపించేస్తున్నాం, దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉన్న మనుషులందరినీ అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. చాలా సంవత్సరాల లాస్ట్ టైం అయితే 10 lakh క్యూసెక్స్లు పారైంది. ఈసారి అయితే 5 lakhs క్యూసెక్స్ పారవడంతో ఒకసారి వరద చూసుకుంటే ఎంత ఫ్లోర్లో వెళ్తుందంటే కృష్ణానది అసలు ఇంత ఫ్లో రావడం అయితే అంటే కాస్త ఎక్కువ సమయంలో అయితే రాదు. ఇది చాలా ఫ్లడ్స్ రావడం వల్లే కృష్ణానది ఇలా ఫ్లడ్స్ మునిగిందని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ అయితే అవుతుంది. చూద్దాం, మరి వేచి చూద్దాం. కెమెరామ్యాన్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.